నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. సీజనల్ చేంజెస్, ఈ సీజనల్ చేంజెస్ని వాతావరణం మారుతున్నప్పుడు మనం పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే సీజనల్ చేంజెసే కాకుండా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ నుండి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మేడం, మనం సీజనల్ చేంజెస్లోకి వచ్చేసాం. అంటే ఇప్పటి నుంచి మనం మాన్సూన్కి వెళ్తున్నాం అనమాట. సీజన్ మారుతుంది అనగానే చూస్తాం హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ దగ్గు, జలుబు ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా ఇంకా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏముంటాయి పిల్లల్లో? ఒకటి, వర్షాలు పడగానే బయట వర్షాలు పడుతూ ఉంటాయి, ఇక్కడ ముక్కులుగా వర్షాలు వస్తాయి. అవును. సో సంథింగ్ లైక్ దట్. వర్షాల్లో మెయిన్గా జలుబు, దగ్గులు ఎక్కువ అవుతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, లైక్ వెన్ వీ వర్ సిట్టింగ్ హియర్ కూడా ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ మై పేషెంట్. మస్కిటో బోర్న్ ఇల్నెసెస్ అంటే డెంగీ, చికెన్ గున్యా, మలేరియా ఇవి బాగా ఎక్కువగా వస్తాయి. ఈసారి డెంగ్యూ, చికెన్ గున్యా ఆల్రెడీ మేము చూస్తున్నాం. అండ్ ఎక్కువగా ప్లస్ తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది అని WHO వార్న్ చేసింది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ సాడ్లీ తెలంగాణ ఈజ్ ద క్యాపిటల్. అంటే అన్నిటికంటే ఎక్కువ డెంగీ కేసెస్ ఇన్ ఇండియా రికార్డ్ అయ్యేది తెలంగాణ స్టేట్లో. ఓకే. అది మనం ఏం చేయగలం యాజ్ సిటిజన్స్ అని అంటే, ఇంట్లో నిలవ చిన్న చిన్న పాట్స్లో కానీ లేకపోతే డ్రమ్స్లో కానీ ఇలాంటి చోట్ల ఇట్లా నీళ్లు నిలవ ఉంచకూడదు. ఫ్రెష్ వాటర్ ఎప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న మొక్కలు అందరూ పెంచుకుంటున్నారు ఇప్పుడు ఫ్లాట్స్లో కూడా. సో అలాంటప్పుడు కింద ట్రేస్లో నీళ్ళు ఉండిపోవటం ఇట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా డైలీ బేసిస్లో క్లీన్ చేసుకోవాలి. ఓకే. అదొకటి. అండ్ మస్కిటో నెట్స్లో పడుకోబెట్టాలి పిల్లల్ని. రిపెల్లెంట్స్ వాడాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూజువల్గా డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ స్ప్రెడ్ చేసే మస్కిటోస్ కొంత హైటే ఎగురుతాయి. యూజువల్గా కాళ్ళు బిలో నీనే కుడతాయి. ఓకే. సో మనము కంప్లీట్ పైజామాస్ ఆర్ వాట్ ఎవర్ స్టాకింగ్స్ ఆర్ అనువుగా ఉన్న బట్టలు అంటే విచ్ విల్ కవర్ యువర్ లెగ్స్, నీ బిలో కూడా కవర్ అవ్వాలి. యూజువల్గా స్కూల్ డ్రెస్సెస్ అనే పినఫర్స్ లేకపోతే స్కర్ట్స్ అవేంటంటే ఫ్రమ్ నీ ఓపెన్ ఉంటాయి. సాక్స్ ఎక్కడో కింద కొంచెం ఉంటుంది. సో స్కూల్స్లో కూడా రావచ్చు. అండ్ ఇంట్లో డే టైం పడుకోబెట్టే పిల్లల్ని కానీ లేదా ఇంట్లో మస్కిటోస్ తిరుగుతుంటే మీరు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని తిరుగుతుంటే పిల్లల్ని కుడతాయి. సో కొంత క్లోదింగ్ చేంజ్ చేసుకోవాలి. అండ్ దగ్గులు, జలుబుల విషయానికి వస్తే ఎవరికైతే అలర్జీస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంతకుముందు సీజన్స్ బ్యాడ్గా ఉంటే ప్రివెంటివ్ మెడికేషన్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ వార్మ్ క్లోత్స్, వార్మ్ సరౌండింగ్స్ ఇంట్లో కొంచెం. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ లైక్ వెరీ కోల్డ్ గచ్చు. అవును. సో పిల్లలకి ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకుని నడవటం లేదా సాక్స్ వేసుకోపించడం. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఈ అరచేతులు చల్లదనాన్ని ముట్టుకున్న అరికాళ్ళు లేదా నడినెత్తి ఒక్కొక్కసారి షవర్ చేసినప్పుడు ఈ దగ్గులు, జలుబులు ఎపిసోడ్స్ వస్తాయి, బిగ్ ఎపిసోడ్ వస్తుంది. ఇలా గమనించుకున్న పిల్లలు అందరికీ అని నేను అలా గమనించుకుంటే వాళ్ళకి ఇట్లా వామ్గా ఉంచుకోవాలి. పర్టికులర్లీ చంటి పిల్లలు అంటే లెస్ దాన్ 1 month old ఆర్ ఈవెన్ 1 year oldsకి కవరింగ్ అప్, పడుకున్నప్పుడు కవర్ చేసుకోవటం ఆప్టిమల్గా కవర్ చేయాలి. అలా అని ఉక్కబోసేటట్టు కాదు. డిహైడ్రేట్ అవుతారు, చెమటలు పోస్తాయి, నిద్రలు డిస్టర్బ్ అవుతాయి, అంతలా కాదు. బట్ మన బ్యాక్ ఆఫ్ ద పామ్ ఎలా తెలుస్తుంది అని అంటే, బ్యాక్ ఆఫ్ ద పామ్ వాళ్ళ మీద వేసి చూస్తే వెచ్చగా ఉండాలి, వేడిగా ఉడికిపోకూడదు, చల్లగా అస్సలు ఉండకూడదు, పర్టికులర్లీ బిలో 6 months బేబీస్. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటి యూ కెన్ ఫేస్ ద రైనీ సీజన్. అండ్ ఇండోర్ గేమ్స్లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. ఇంట్లో ఉండండి అని అనగానే వర్షం ఓ రోజు పడుతుంది, అవుట్డోర్ ఆడలేరు, ఇంకో రోజు లేనప్పుడు అవుట్డోర్ ఎంకరేజ్ చేయాలి. బట్ వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో కూర్చుని ఆడే గేమ్స్
మీరు కూడా ఇంక్లూడ్ అవ్వాలి, వాళ్ళకి పియర్ గ్రూప్ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఎవరితో అయితే ఆడుకోగలరో ప్లే డేట్స్ అంటారు అబ్రాడ్, బట్ ఇక్కడ నేను మామూలుగా నా పేషెంట్స్ చెప్తాను, మీ పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేయండి, వాళ్ళని హోస్ట్ చేయండి. డైలీ ఈ టైం నుంచి ఈ టైం, ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. నాకు వచ్చే కామన్ థింగ్ ఏంటంటే లైక్ కంప్లైంట్, నాకు మా పిల్లలు ఆడుకోవటం ఇష్టమే, ఆడించాలని ఉంటుంది, కానీ అందరి పిల్లలు ఎయిదర్ ఆర్ట్స్ క్లాస్, స్పోర్ట్స్ క్లాస్, ట్యూషన్ క్లాస్ ఆర్ సంథింగ్ ఆర్ టెలివిజన్ ఇలా ఉంటాయి. సో కలిసి ఆడుకునే ఎన్వైరన్మెంట్ అసలు ఉండట్లేదు అన్లెస్ దేర్ బిగ్ టౌన్షిప్స్. అక్కడ మంచి ప్లే ఏరియా ఉంటుంది, అక్కడ అందరూ కలుస్తున్నారు. సో జబ్బుల గురించి భయపడి సోషలైజింగ్ మానక్కర్లేదు. అలా అని నిర్లక్ష్యంగా వర్షం వస్తున్నా కానీ వర్షంలో మస్కిటోస్ బ్రీడ్ చేసే టైంలో సగం సగం బట్టలు వేసుకుని ఆడుకోవటం కూడా ఇట్స్ నాట్ నీడెడ్. సో పియర్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటే మానసిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ రేపు పిల్లలు ప్రాపర్గా ఎదగాలంటే ఈజ్ పేరెంటల్ సూపర్విజన్, డైలీ కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ వాళ్ళ వయస్సు +-2 ఇయర్స్ వాళ్ళ వయస్సు గ్రూప్ తోటి అవుట్ సైడ్ స్కూల్ కూడా వాళ్ళు మింగిల్ అయ్యి ఆడుకోవాలి ఎవ్రీడే. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. సో అట్లాగే మేడం, ఇంకా సీజనల్ చేంజెస్ అంటే మనకి పిల్లల్లో మనం ఫీవర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఈ ఫీవర్ని అందరూ నార్మల్గానే తీసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మెడిసిన్ వాడుతూ ఉంటారు. అంటే ఎంత టెంపరేచర్ ఉంటే హై ఫీవర్గా కన్సిడర్ చేయాలి? సో ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మొన్న నేను సమ్ పేషెంట్, మేడం ఒళ్ళంతా కాలిపోతుంది, హై ఫీవర్ 100.5 అన్నారు. అంటే 100.5, ఐ నో యూ లవ్ యువర్ చిల్డ్రన్, అది హై ఫీవర్ కాదు. అసలు ఫీవర్ అంటే ఏమిటి అని అంటే నోట్లో థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తే 100 లేదా 100 కంటే ఎక్కువ ఉంటేనే అసలు జ్వరం. 100 లోపు అసలు జ్వరం కూడా కాదు అది. అండ్ 102.5, 103, 104, యాక్చువల్గా నేను లాస్ట్ సీజన్ 105 కూడా చూసాం ఫీవర్స్. సో ఆల్ దోస్ ఆర్ హై ఫీవర్స్. అంటే 102 దాటుతుంటే హై ఫీవర్ జోన్లోకి వెళ్తున్నట్టే. less-6 month ఓల్డ్కి 100 to 101 ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. less-2 year oldsకి 1 year oldకి అయితే ఎవ్రీ ఫీవర్ డాక్టర్ విజిట్ కంపల్సరీ. less-2 year oldsకి అప్ టు 101.5, less-2 daysలో రెస్పాన్సివ్గా ఉంటే దట్ ఈస్ ఓకే. ఇవన్నీ ఏంటంటే చాలా లూజ్గా చెప్పిన గైడ్లైన్స్. ఇప్పుడు సపోజ్ చైల్డ్కి 101 చూపిస్తుంది, కానీ అసలు ఫీడ్ రిఫ్యూజ్ చేస్తున్నాడు, యూరిన్ తక్కువగా పోస్తున్నాడు, ఎప్పుడు మంచానికి అతుక్కుని ఉంటున్నాడు, దట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. చైల్డ్కి 102.5 ఉంది, 103 ఉంది, బట్ మందులకి రెస్పాన్సివ్గా ఉన్నాడు, 5 year old, ఇన్ బిట్వీన్ ఫీవర్స్ లేచి తింటున్నాడు, తాగుతున్నాడు, చేర్ఫుల్గానే ఉన్నాడు, అది ఎమర్జెన్సీ కాదు. సో ఒట్టి డిగ్రీ ఆఫ్ ఫీవర్ కాదు, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. సో ఫీవర్తో ఫిట్స్ వచ్చే పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ 48 అవర్స్లో ఒకసారి డాక్టర్ విజిట్ చేయటం ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఇప్పుడు నేను లాస్ట్ 1 weekగా చూస్తున్న ఫీవర్స్లో జాయింట్ పెయిన్స్, హెడేక్, బాడీ పెయిన్స్, ఫీవరు, చెస్ట్ డిస్కంఫర్ట్, నాజియా, వామిటింగ్, నాజియా అంటే వాంతి వచ్చినట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలతో వచ్చే వాళ్ళకి డెంగ్యూ, చికెన్ గున్యా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి వార్నింగ్ సైన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్లడ్ ప్రెషర్స్ ప్రాపర్గా ఉండాలి. సో చిన్నపిల్లల్లో బ్లడ్ ప్రెషర్స్ ఇంట్లో ఎలా తెలుస్తాయని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కంప్లీట్గా మంచానికి అతుక్కుని ఉండటం, యూరిన్ తక్కువ పోయటం, ఇవన్నీ లో బ్లడ్ ప్రెషర్కి సంకేతాలు. అండ్ వాంతి వచ్చినట్టు అనిపించటం, కంప్లీట్గా వాంతులు చేయటం, ఇవన్నీ నాట్ గుడ్ సైన్స్ ఫీవర్లో. ఇలాంటి వాళ్ళని కంపల్సరీ డాక్టర్కి చూపించాలి. అండ్ వైటల్స్ చెక్ చేయాలి, రాగానే చేస్తాం, మేము చెక్ చేస్తాం. అండ్ లాస్ట్ 1 monthలో ఎక్కువగా వాంతులు, విరోచనాలు +or- జ్వరంతో చూసాం చాలామంది పిల్లల్ని. సో దాన్ని స్టమక్ ఫ్లూ అంటారు మామూలు కొలోక్యల్ టర్మ్లో.
సో గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. ప్రతి ఇయర్ కంటే చూసిన వాటిల్లో ఈసారి గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా సివియర్గా వచ్చింది. యాంటీబయోటిక్స్ అవసరం పడింది చాలామందికి. కపుల్ ఆఫ్ చిల్డ్రన్ అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా పడింది. సో ఎవ్రీ ఇయర్ ఒకే ప్యాటర్న్ ఉండదు. సో మనమే సెల్ఫ్గా ట్రీట్ చేసేసుకుందామని అది ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చదివేయటం లేదా నాన్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర అడ్వైజులు తీసేసుకోవటం చేసేయటం. ఇప్పుడు అలా చేయటం మూలాన మేబీ ఒక 1000 మందిలో ఒక 500 మందికి మేబీ ఒక 500 ఖర్చు తగ్గచ్చు. కానీ ఒక 100 మందికి సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 100లో మీరు ఉంటారా ఉండరా ఎలా తెలుస్తుంది? అవును. సో వెరీ సింపుల్. నేను ఇప్పుడు మళ్ళీ ఇదే మీ టీవీ ప్లాట్ఫామ్తో చెప్తున్నాను. వరల్డ్లో ఈ క్వాలిటీ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద చీపెస్ట్. మన కంట్రీ వరల్డ్లోనే చీపెస్ట్ హెల్త్ కేర్. మీరు అనుకుంటున్న కాస్ట్లీ హెల్త్ కేర్ కాదు. కంపేర్ చేస్తే ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ మనం ఇస్తున్న దానికి యాక్సెసిబిలిటీ. లాస్ట్ 6 monthsలో నాకు ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ మై పేషెంట్స్ హూ మూవ్డ్ అబ్రాడ్ అండ్ కొంతమంది అక్కడి నుంచి కూడా ఆన్లైన్ కన్సల్ట్స్, టేకింగ్ మెడిసిన్స్ చాలా ఎక్కువైంది. మీరు ఎవరన్నా ఒక ఎన్ఆర్ఐతో మాట్లాడండి, మన హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న సుఖం ఏంటో తెలుస్తుంది. సో రైట్ ప్లేస్, రైట్ డాక్టర్ని చూస్ చేసుకుంటే చాలు. యుఎస్లో 3 to 6 months పడుతుంది ఒక స్పెషలిస్ట్ని మీరు కలవాలి అంటే. ఇక్కడ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. లెస్ దెన్ 30 minutesలో యూ కెన్ గెట్ ఎ స్పెషలిస్ట్ ఇఫ్ యు ఆర్ రెడీ టు సీ ఎనీవన్. సో దీన్ని అప్రిషియేట్ చేసి టేక్ హెల్ప్ ఫ్రమ్ మెడికల్ పీపుల్. ఈ సీజన్లో జ్వరాలు, కడుపు నొప్పులు, చెస్ట్ డిస్కంఫర్ట్స్, వాంతులు, జాయింట్ పెయిన్స్ ఇలా వచ్చిన పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్స్లో రావచ్చు వాళ్ళు. సో ఇమ్యూనిటీ ఉంటే పిల్లలు ఏదైనా తట్టుకోగలరు మేడం, అంటే దగ్గు, జలుబు, జ్వరం ఏదైనా కూడా. సో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే కనుక ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే డైట్లో ఏ ఫుడ్ యాడ్ చేస్తే బాగుంటుంది పిల్లలకి? సో ఇది చాలా ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్. నేను చాలా చోట్ల మాట్లాడాను దీని గురించి. ఇమ్యూనిటీ అనేది ఒక్క పర్టికులర్ ఒక చిన్న గుళికతోటి తెచ్చుకోగలిగేది కాదు. ఓవర్ ఇయర్స్ స్లోగా మన బాడీ ఇమ్యూన్ సిస్టము మెచ్యూర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ని హ్యాండిల్ చేసుకోవటం నేర్చుకుంటుంది. అయితే మనకున్న ఇన్నేట్గా మనం పుట్టుకతోనే ఒక పర్టికులర్ జెనెటిక్స్తో పుడతాము. ఎబిలిటీ టు ఫైట్ ఇన్ఫెక్షన్స్ ఇంత అని ప్రతి ఒక్కరికి ఉంటుంది నిర్దేశం. ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, జబ్బులు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అటు ఇటుగా అంతే ఉంటాయి. సో కొంతమంది ఎందుకు ఎక్కువ సిక్ అవుతారు, కొంతమంది ఎందుకు కొంచెం తక్కువ సిక్ అవుతారు. అదే జెనెటిక్ డిఫరెన్స్ 50% అయితే మన లైఫ్ స్టైల్ 50%. లైఫ్ స్టైల్నే మనం మార్చగలం, జెనెటిక్స్ని మార్చుకోలేం. సో లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింపుల్ మెజర్స్. చేతులు కడుక్కోవటం, రద్దీ ప్రదేశాలకి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండటం. డయట్ విషయానికి వస్తే విచ్ యూ ఆస్క్డ్, బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ డయట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకు హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక ప్లేట్ బొమ్మ, దాంట్లో ఏది ఎంత మోతాదులో ఉండాలి అనేది రఫ్గా చెప్పారనమాట. సో మనం అందరం కూడా అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ కూడా ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఒక హాఫ్ ఆఫ్ ఆ ప్లేట్ని మనం ఎంటైర్ డేలో కానీ లేదా ఒక పర్టికులర్ మీల్ గురించి తీసుకున్న ప్రపోర్షన్ ఆల్మోస్ట్ హాఫ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఉండాలి. మిగతా హాఫ్లోకి మిగతావన్నీ వస్తాయి. మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ తినాలి పిల్లలు కానీ పెద్దలు. సో ఫ్యాట్స్ ఎలానో మనకి ఇన్విజిబుల్గా అన్నిట్లోనూ ఉంటాయి, అది కూడా ఒక 20-30% తినాలి. సో ఇలా అండ్ నట్స్ తినాలి. ఎట్లా అంటే 4-3-2-1 అని రూల్ ఉంటుంది అడల్ట్స్కి. అంటే బాదం పప్పు, క్యాష్యూ ఒకటి, పిస్తా, తర్వాత వాల్నట్స్, బాదం పప్పు డైలీ 2-3. కొంతమంది పిల్లల్ని చూశాను గుప్పిళ్ళు పెడతా ఉంటారు. అవును, ఇక అది నచ్చిందంటే అదే పడి తినేయటం. దట్స్ నాట్. ఎందుకంటే
ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో క్యాలరీ డెన్స్గా ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి, మంచిదే, న్యూట్రియంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏది మోతాదు మించి చేయకూడదు. అవును. ఒక ఏన్షియన్ గ్రీక్ ఫిలాసఫర్ అన్నట్టుగా ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్. వాట్ ఈజ్ పాయిజన్ అంటే ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్. మంచైనా చెడైనా కూడా అతిగా చేయకూడదు. సో ఇట్లా ఒక ప్రపోర్షన్ ప్రకారం తినే దాంట్లో కామన్గా ఇండియన్ డైట్స్లో మన కల్చరల్గా మన డైట్లో ఉండే లోపాలు ఏంటంటే ప్రోటీన్స్ తక్కువ తింటారు, కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారు. సో కార్బోహైడ్రేట్ సరిపడా మనకి ఒక బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్, ఒక బిగ్ బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫస్ట్ తినాలి మీల్లో. సాలడ్ కానీ లేదా కుక్డ్ వెజిటేబుల్ అయినా కూడా, అంటే వండుకున్న కూర అవ్వచ్చు లేదా పచ్చికూరగాయలు అవ్వచ్చు, ఫస్ట్ అది తిని తర్వాత స్టార్ట్ చేయాలి మిగతా. అంటే మన ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉంటుందో, ప్రోటీన్ మాంసకృతులు పప్పు, సోయాబీన్స్, చోలే, రాజ్మా, ఫిష్, ఎగ్, చికెన్, లాస్ట్లో మటన్ అండ్ సీ ఫుడ్. అది వీలైనంత తక్కువ, ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. సో ఇలా ఈ ప్రోటీన్ సోర్స్ కూడా మంచి బిగ్ బౌల్, రైస్ ఎంత పెడతారో కూర అంత పెట్టడం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి. సో ఇలా తినేవాళ్ళకి అండ్ డైలీ 1 or 2 హెల్పింగ్స్ ఆఫ్ ఫ్రూట్, 2 హెల్పింగ్స్ ఆఫ్ రా అండ్ కుక్డ్ వెజిటబుల్స్ ఇలా తినగలిగితే అమౌంట్ మీద ఫోకస్ చేస్తారు ఎక్కువ మంది, క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. అమౌంట్ మనకి ఇన్నేట్గా మన బాడీ చెప్తుంది, నా శరీర ఆకృతికి నేను ఎంత తినాలి అనేది ఒక అవగాహన చిన్నప్పటి నుంచి అలౌ చేస్తే చిల్డ్రనే అవేర్ అవుతారు. బట్ యూజువల్గా ఫోర్స్ ఫీడింగ్ ఉంటుంది అండ్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండదు, క్వాంటిటీ మీద ఎంఫసిస్ ఎక్కువ ఉంటుంది. ఇంత తినాలి, ఈ బౌల్ అంతా ఫినిష్ చేయాలి. సో అట్లా కాకుండా ఇలా పెడితే ఐ థింక్ ఇమ్యూనిటీ విల్ బీ ఫైన్. అండ్ ద అదర్ 2 మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఇమ్యూనిటీ ఏంటంటే ప్రాపర్ స్లీప్. పిల్లలందరూ స్కూల్ గోయింగ్, ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 9 hours పడుకోవాలి శుభ్రంగా. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 8 hours, అడల్ట్స్ 7 to 8 hours. అంటే నేను అప్రాక్సిమేట్గా రఫ్గా చెప్పాను. చంటి పిల్లలు 22 hours పడుకోవాలి ఇప్పుడే పుట్టిన వాళ్ళు. ఓకే. సో అక్కడి నుంచి మెల్లగా 10 to 12 hours వస్తారు ఫస్ట్ బర్త్డే అయ్యేటప్పటికి. సో ఇలా ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క రకంగా. నిద్ర వెరీ ఇంపార్టెంట్. శారీరక వ్యాయామం అనగానే తీసుకెళ్ళి స్పోర్ట్స్ క్లాస్లో పడేసి తోవేస్తారు, అట్లా కాదు. ఫ్రీ ప్లే, వాళ్ళ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ డైలీ కొంతసేపు అలా స్పెండ్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్కి. మనకి హ్యాపీ హార్మోన్స్ సెక్రెట్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ బూస్ట్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అండ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఎవ్రీడే సన్లైట్కి కొంత ఎక్స్పోజ్ అవ్వాలి. లేదా వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని అట్లీస్ట్ సప్లిమెంట్స్ అన్న తీసుకోవాలి. ఓకే. ఇవి సింపుల్ థింగ్స్. ఇక అట్లాగే మేడం, ఈ ఫుడ్ విషయంలో వెజ్ అండ్ నాన్ వెజ్, అంటే కొంతమంది పిల్లలు వెజ్ మాత్రమే తింటారు, కొంతమంది నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడి తింటారు. అంటే నాన్ వెజ్ తింటే కనుక నాన్ వెజ్లో పిల్లలకి ఏది మంచిది? ఏంటంటే మన పళ్ళు వరుస చూస్తే మనం ఎలాంటి ఫుడ్ తినాలో తెలుస్తుంది. అంటే పర్టికులర్గా ఇండివిజువల్గా నా పళ్ళు వరుస మీ పళ్ళు వరుస అలా కాదు. స్పీషీస్, ఓకే, హ్యూమన్స్, లయన్స్, చీతా, మన పళ్ళు వరుస దానికి అనుగుణంగా ఉంటుంది. నేచర్ అన్నీ చెప్పే పంపిస్తుంది మనకి. సో మనకి బోత్ కటింగ్, టేరింగ్ టీత్ తక్కువ ఉంటాయి, గ్రైండింగ్ టీత్ అవి ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఎక్కువగా వెజిటేరియన్ డైట్ తినమని చెప్తుంది నేచర్. నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు ద బెస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే ఫస్ట్లో ఎగ్ అండ్ నాన్ వెజ్ అనుకుంటే ఎగ్ అండ్ ఫిష్, నెక్స్ట్ కమ్ చికెన్. మిగతావన్నీ కింద ఇన్ఫ్యాక్ట్ అవాయిడ్ చేయాల్సినట్టుగా చెప్పచ్చు. ఏదర్ మటన్ అవ్వచ్చు లేదా అంటే ప్రాన్స్ మినిమల్గా తింటాం, లాబ్స్టర్స్, క్రాబ్స్ ఇవన్నీ కూడా తినచ్చు, బట్ అన్నీ కొద్దిగా. సో డైలీ నాన్ వెజ్ తినచ్చు. ఎప్పుడు మీరు కూడా వెజిటేరియన్ ఫుడ్ తిని కూడా మీరు ఫ్రూట్స్ తిని కొంత గొప్ప నట్స్ అండ్ మోతాదులో. నాన్ వెజ్ తినటం అంటే ప్లేట్ సగం నాన్ వెజ్ తినేయటం కాదు. సో అది కూడా అగైన్ మళ్ళీ బాడీ వెయిట్ బట్టి, ఏజ్ బట్టి
ఇన్ని గ్రామ్స్ అని అలా తూకం ఉంటుంది. సో మోతాదులో చేస్తే ఏది తప్పు కాదు. పిల్లలకి అంటే డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫుడ్ ఏదైనా ఉంటుందమ్మా? ఖచ్చితంగా ఇవన్నీ ఇట్లా చాలా బ్యాలెన్స్డ్గా డైట్ ఇవ్వాలి. ఖచ్చితంగా అంటే నేను ఫస్ట్ చెప్పేది డైలీ రైస్ తిన్నా తినకపోయినా, చపాతీ తిన్నా తినకపోయినా, ఏమి తిన్నా తినకపోయినా 2 times వెజిటేబుల్స్ 2 times ఫ్రూట్స్ ఇవ్వండి. ఆకలి కొన్నిసార్లు ఉండదు, అప్పుడు జస్ట్ సాలడ్స్ అండ్ ఫ్రూట్స్ అట్లా ఇస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ మన గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అవును, మన పేగుల్లో మన ఆరోగ్యం నిలిపే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి. అవి మల్టిప్లై అవ్వాలి అని అంటే మనం తినాల్సిన ఫుడ్ వాటి ఫుడ్ అండ్ వాటిని చంపకుండా పెంచుకునే ఫుడ్, అది వెజిటేరియన్ ఫుడ్. దాన్ని ప్రోబయోటిక్ ఫుడ్ అంటాం. ఓకే. ప్రోబయోటిక్స్ అని అంటే ఈ ఆర్గానిజమ్స్ అంటే మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా స్పోర్స్ వేసుకుంటాం, ప్రోబయోటిక్స్ అని అంటాం. అవి కాకుండా అది పెరుగులో యోగర్ట్లో ఉంటాయి. అవి పెరగటానికి ఇచ్చే ఫుడ్ని ప్రీబయోటిక్ ఫుడ్ అంటాం. అది ఫైబర్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే. సో డైలీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ తిని ఒక ఫర్మెంటెడ్ ఐటమ్ ఇడ్లీ అవ్వచ్చు, లేకపోతే కర్డ్ అవ్వచ్చు, అట్లాంటివి అన్న తింటే యుల్ రిమైన్ హెల్దీ. ఓకే. సో అట్లాగే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం మేడం, పిల్లలు పాలు తాగడం వల్ల ఈ మెచ్యూరిటీ ఏజ్ అనేది త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసి, అంటే ఎంతవరకు నిజం ఇది? ఒకటేంటంటే కామన్ మిస్కన్సెప్షన్ అనొచ్చు. చాలామంది ఇప్పుడు పాల ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి. యానిమల్స్కి ఎక్కువ పాలు ఉత్పత్తి అవ్వటానికి హార్మోన్స్ ఇచ్చి ఇంజెక్ట్ చేసి అండ్ చాలా వైల్డ్లో హ్యాపీగా తిరుగుతున్నాయి, లేకపోతే డొమెస్టికేట్ చేసి బాగా చూసుకుని దే యూస్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. యాక్చువల్గా చెప్పాలంటే ఐ రిమెంబర్ మై గ్రాండ్ మదర్స్ హౌస్. అక్కడ మా ఇంటి ఆవరణలోనే వాటికి ఒక స్పెసిఫిక్గా ఉండేది, లైక్ చావిడ అంటారు, అక్కడ ఉండేవి. అండ్ ఆల్మోస్ట్ వాటికి పూజలు చేసేవాళ్ళు, వాటితో అసోసియేషన్ ఉండేది. నేను ఐ వోంట్ బి ఎగ్జాజరేటింగ్, మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలంటే వాటి గురించి అందరికీ అప్పచెప్పి వాటిని ఎలా చూసుకోవాలో చెప్పి మార్నింగే వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ పరిగెత్తుకొచ్చి బెంగపెట్టుకునేవి. ఆ మిల్కింగ్ అవి కూడా స్పెసిఫిక్గా కొంతమంది పాలు తీస్తేనే తీనిచ్చేవి. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అట్లా మన ఫ్యామిలీలో పార్ట్గా పెరిగిన క్యాటిల్కి అండ్ ఇట్లా ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ మెకనైజ్ అయిపోయి ఆ పాలు పెతకడానికి కూడా ఇవి ఉంటాయి. అవన్నీ పెట్టి వేలు లక్షల ఆవులు గేదెలకి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎయిమ్ ఏంటంటే అప్పుడు ఇలా ఇంజక్షన్లు ఇచ్చి పాలు తెప్పించడం ఇలాంటివి ఎక్కువ లేవు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, జబ్బులు చేస్తే ట్రీట్ చేసేవారు, బట్ ఇలా ఉండేది కాదు. సో ఇలా మెకనైజ్డ్గా చేస్తున్నప్పుడు ఐ థింక్ అది హెల్దీ కానే కాదు. కానీ ఆ హార్మోన్స్ ఉన్న పాలు, ఆ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసిన క్యాటిల్కి వచ్చే పాలు తాగటం మూలానే ప్రికాషిటీ వస్తుందంటే కరెక్ట్ కాదు. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి ఎన్వైరన్మెంట్లో. అది మన సాయిల్లో తేడా వచ్చింది, దాంట్లో నుంచి పెరిగే వాటిల్లోనూ ఉంటున్నాయి, మనం పీల్చే గాలిలోనూ ఉంటాయి, మనం తాగే నీటిలోనూ ఉంటాయి. జనరల్గా ఈకోసిస్టమ్ చేంజ్ అయింది, దాంట్లో పార్ట్గా ఇవి కూడా జరిగినాయి. మనం చిన్నప్పటి నుంచి డైరీ అవాయిడ్ చేసి మీట్ తినకపోతే ప్రికాషియస్ ప్యూబర్టీ రాదా అంటే వచ్చే అవకాశం ఉంటుంది స్టిల్. సో మిల్క్ ఎంత తాగాలి, ఎవరు తాగితే తాగటం మానేస్తే మంచిది అనేది అది కేస్ టు కేస్ చెప్తాం. ప్రికాషియస్ ప్యూబర్టీ అనే కాదు, ఇన్ఫర్టిలిటీ, మానసిక సమస్యలు, అలర్జీస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ఆల్ ద పొల్యూషన్ అండ్ ఇవన్నీ మన జీవన శైలిలో వచ్చిన మార్పులు బట్టి. సో మీట్, రెడ్ మీట్ అంటాం. రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువగా పెట్టకూడదు, తినకూడదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం, జాయింట్ ఇష్యూస్ రావటం, ఆటో ఇమ్యూనిటీ రావటం అండ్ ఒబిసిటీ, ఊబకాయం నుంచి మళ్ళీ ఫర్టిలిటీ సమస్యలు, పీరియడ్స్ సమస్యలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో డయట్ ఎప్పుడు ప్రాపర్గా తీసుకుంటూ, అలా అని మన ఇంట్లోనే మనం ఇప్పుడు అన్నీ గ్రో చేసుకుని తినే అవకాశాలు లేవు కాబట్టి ఉన్నాటిల్లో వెజిటేరియన్ ఫుడ్
నాన్ వెజిటేరియన్ ఫుడ్ చూస్ చేసుకొని ప్రపోర్షనేట్గా ఏదంత తినాలో అంత తింటూ ఇవన్నీ చేసినా కూడా నేను చెప్పినట్టు హార్మోన్స్ లేని పాలు తాగినా, పాలు మానేసినా, లేకపోతే వెజిటేరియన్గా ఉన్నా కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 years 3 years నుంచి 10 years వరకు చిల్డ్రన్ని, గర్ల్ చిల్డ్రన్ని పర్టికులర్లీ బ్రెస్ట్ డెవలప్ అవుతా అంటే మీకు అనుమానం ఉంటే ఎగ్జామినేషన్ కంపల్సరీ. అందుకే పీరియాడిక్ హెల్త్ చెక్స్ అని చెప్తాం. సో ఒక 2-year-old చైల్డ్కి బ్రెస్ట్ డెవలప్ చూసాం అనమాట. సో అప్పుడు అలా కనుక్కుంటే మనము తను కంప్లీట్గా మినార్కీ అటైన్ చేయకుండా, పెద్ద మనిషి అవ్వకుండా ఆపగలిగే మందులు ఉన్నాయి అండ్ అవి సేఫ్. ఓకే. సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం ఒకటి. హైట్ అండ్ వెయిట్ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్. కొంచెం ఓవర్ వెయిట్ అవుతున్నారు పిల్లలు, కుక్కి పెట్టద్దు, యాడెడ్ ఫ్యాట్స్ వేయద్దు, ఇలాంటివి చెప్తాం. అవును. అప్పుడు వాళ్ళ బాడీ తీరుతెన్నులన్నీ సరిగ్గా ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫిజికలీ యాక్టివ్ ఉండాలి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు మేడం. థ్యాంక్ యూ. ఇక ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరొక హెల్త్ జోన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.